శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో 2025లో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాము. ముఖ్యంగా వీళ్ళకి చెప్పుకోవాల్సిన గుడ్ న్యూస్ ఏంటి అంటే, మకర రాశి వారికి మార్చి 29 తర్వాత ఏలినాటి శని ప్రభావం ముగుస్తుంది. నిన్నాళ్ళు పడిన కష్టాల నుంచి విముక్తి పొందుతారు. గత 7 ఏళ్లుగా వీళ్ళకి అనారోగ్య సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. మకర రాశి వారు అవన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది మార్చి 29 తర్వాత. మార్చి 29 తర్వాత శని 3వ ఇంట్లో తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. సో అబోవ్ మీడియం బెనిఫిట్స్ అనేవి పొందుతూ ఉంటారు మకర రాశి వారు మార్చి 29 తర్వాత. గురుడు మే 14 నుండి 6వ ఇంట్లో సువర్ణమూర్తిత్వం పొంది, రాహు మే 18 తర్వాత 2వ ఇంట్లో సువర్ణమూర్తిత్వం పొంది సంచరిస్తున్నారు. ఏలినాటి శని ముగిసిన తర్వాత వీరికి కలిగే ఫలితాలు ఏంటంటే, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఖచ్చితంగా నూతన ఉద్యోగాలు దక్కుతాయి, మంచి ఉద్యోగాలు దక్కుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా ప్రమోషన్లు దక్కుతాయి. ధన లాభాలు కలుగుతాయి, జీతపత్యాలు పెరుగుతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, వెల్త్ పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, సంతాన భాగ్యం ఉంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏదో విదేశాల్లో కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, ఉన్నత విద్య చదువుదామని ప్రయత్నిస్తున్న విద్యార్థులకి ఖచ్చితంగా ఉన్నత విద్య లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. ఫారిన్కి చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫారిన్ ట్రిప్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ 3 నెలలకి 6 నెలలకి వెళ్ళొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మకర రాశి వారికి. ఇక గురుగ్రహం 6వ ఇంట్లో సువర్ణమూర్తిత్వం పొందడం వలన ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది, బట్ గుర్తింపు లభిస్తుంది. మీకు అవార్డ్స్ దక్కుతాయి, ధనలాభాలు బాగుంటాయి, జీతపత్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది కానీ అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి, మీకు గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ధన వ్యయం జరిగే అవకాశం కొంతవరకు కనిపిస్తుంది. డబ్బులు పెరుగుతాయి. సో డబ్బులు పెరిగాయి కదా అని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం, ఏదైనా వస్తువు లోన్ తీసుకుని కొనడం కానీ ఇటువంటి ఆలోచన రావడం వల్ల స్వల్ప ధన వ్యయం జరగడం, లేదా రుణములు తీసుకునే అవకాశం ఉంటుంది. రుణములు తీసుకునే అవకాశం కొంతవరకు కనిపిస్తోంది మకర రాశి వారికి 2025 మే తర్వాత. కుటుంబ సౌఖ్యం దక్కుతుంది. కుటుంబ సౌఖ్యము, భార్యాభర్తలు ఇద్దరు విహారయాత్రలకు వెళ్ళడము, ఇటువంటివన్నీ ఎక్కువగా దక్కుతూ ఉంటే మకర రాశి వారికి. రాహుగ్రహం యొక్క అనుకూలత వలన అనుకోని ధనలాభాలు కలుగుతాయి. అనుకోరు ఈ టైంలో డబ్బు వస్తుంది అనుకోరు. అనుకోకుండా ధనలాభాలు అంటే ఆస్తి కలిసి రావడం కానీ లేదా ఇంకో రూపంలో కానీ ధనలాభం అనేది కలుగుతుంది మకర రాశి వారికి. ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి కొంతవరకు శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి. ఏలినాటి శని ముగిసింది కాబట్టి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో మార్పులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ప్రమోషన్లు దక్కుతాయి, జీతభత్యాలు పెరుగుతాయి, ధనలాభాలు పెరుగుతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అన్ని విధాలుగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏమైనా రెమెడీ చేసుకోవాలి అని అనుకుంటే గురుగ్రహానికి సంబంధించి మాత్రం గోసేవ చేసుకోవడం ఉత్తమమైన రెమెడీ. అంతకుమించి ఏ రెమెడీ అక్కర్లేదు. మకర రాశి వారికి 2025లో చాలా చాలా బాగుంటుంది. ఇవి రిలాక్స్ చిన్నాళ్ళు పడిన కష్టాల నుంచి విముక్తి లభించింది, చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.